ఎండు చేపలు చిక్కుడు పిక్కల ఫ్రై అండి. ఈ రెసిపీ అయితే మీరెక్కడ చూసి ఉండరు. చాలా బావుంటుందండి. ఈసారి మీకు చిక్కుడు పిక్కలు దొరికినప్పుడు ఇలా చేసుకొని చూడండి. ఇంకా వదిలిపెట్టరు మీరైతే. ముందుగా మనకి చిక్కుడు పిక్కలు పెద్దవి ఉంటాయి కదండీ! అవి తీసుకోవాలి వీటికి. వీటిలో కొంచెం నీళ్ళు వేసుకొని, కొంచెం ఉప్పు, ఇంకొంచెం పసుపు వేసుకొని ఒక 15 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. 15 నిమిషాలు మరిగించుకుంటే మనకి సరిపోతుంది. 15 నిమిషాలకి పిక్కలనేవి మనకి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఉడికిపోయిన దాన్ని మనం ఒకసారి స్టెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి మనకి బాగా చల్లారిన తర్వాత పైన తొక్కలనేవి తీసేసుకోవాలండి. ఇదొక్కటే మనం కొంచెం ఓపికగా తీసుకుంటే సరిపోతుందండి. ఇలా తొక్కలనేవి తీసేసుకోవాలండి నీట్‌గా. ఇదైతే చాలా పాతకాలం రెసిపీ అండి. మా అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ చేసేవారంట. అప్పటి నుంచి మేము ప్రతిసారి ఇలానే చేసుకుంటాం. అంతే టేస్టీగా ఉంటుంది కూడా. ఇప్పుడనేవి తొక్కలన్నీ ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎండు చేపలు తీసుకోవాలండి. నేను తీసుకున్నవైతే మనకి ఎండు చేపల్లో చాలా వెరైటీలుంటాయి. నేనైతే ఎండు నెత్తళ్ళు తీసుకున్నాను. వీటిలో మనకి తెలుపు రంగు ఉంటుంది, నలుపు రంగు ఉంటుంది. అది ఏదైనా మీ ఇష్టమేనండి. వీటిలో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని ఇలా వీటిలకున్న చిన్న చిన్న బుర్రలనేవి తీసేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కళాయిలో కొంచెం నూనె వేసుకొని ఇందులో ఈ ఎండు నెత్తళ్ళు వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోని ఒక 15 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలండి. ఎక్కువ మీరు కలపక్కర్లేదు. జస్ట్ ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. మనకి ఒక 10 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయండి. కొంచెం క్రిస్పీగా మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనం దీంట్లో ముందుగా ఉడికించుకున్న చిక్కుడు పిక్కలనేవి వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి. చిక్కుడు పిక్కలో నీళ్ళంతా పోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కారం వేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయినట్టే. సాంబార్‌తో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బావుంటుందో.